హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించినటువంటి భారీ శుభవార్తని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారైతే తెలపడం జరిగింది. ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ప్రతి మండల కేంద్రంలో కూడా ముహూర్తాన్ని ఖరారు చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మనం ఇక్కడ చూసినట్టయితే ఈ నెల 25 నుంచి రేషన్ కార్డుల పంపిణీ అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారైతే ప్రకటించడం జరిగింది. జూలై 25 నుంచి ఆగస్టు 10 వరకు అంటే 15-16 రోజుల పాటుగా నిరంతరంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మండల కేంద్రంలో కూడా ఈ యొక్క పంపిణీ కార్యక్రమం అనేది జరగాలి అని చెప్పేసి కలెక్టర్లకి ఆదేశాలను అయితే జారీ చేయడం జరిగింది. అన్ని మండల కేంద్రాల్లో పంపిణీ చేయాలని, ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు పాల్గొనాలని సూచించారు. రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇక్కడ ఈ మండల కేంద్రంలో జరిగేటటువంటి పంపిణీ కార్యక్రమంలో తదితర ఎమ్మెల్యేలు, మంత్రులు, అదేవిధంగా కలెక్టర్లు కూడా పాల్గొనాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి వర్యులు అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి మండల కేంద్రంలో కూడా జూలై 25వ తారీఖు నుండి ఆగస్టు 10 తారీఖు వరకు ఈ యొక్క ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. అయితే ఇందులో రేషన్ కార్డ్స్ ఎవరెవరికి వస్తాయి, స్టేటస్ ఏ విధంగా ఉంటే ఈ 10 తారీఖు లోపు ఇచ్చేటటువంటి రేషన్ కార్డులో కార్డు వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో స్టేటస్ ఎలా చూసుకోవాలో కూడా చెప్తాను. దాంతోపాటుగా స్టేటస్ ఏ విధంగా ఉన్నవారికి రేషన్ కార్డు వస్తుంది అనేటటువంటి వివరాలని చెప్తాను. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. అదేవిధంగా ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. చాలామందికి ఉపయోగపడేటటువంటి వీడియో కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా రీచ్ కావాలి. దానితో పాటుగా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ రేషన్ కార్డుకి సంబంధించి కానివ్వండి, ప్రభుత్వ పథకాలకి సంబంధించి కానివ్వండి, మీ వరకు మన వీడియోస్ అన్నీ రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం స్టేటస్ ఎలా చూడాలో చెప్తాను, కంటిన్యూ చేయండి వీడియోని. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు రేషన్ కార్డు స్టేటస్ని చూసుకోవడానికి ఈ యొక్క పేజ్ని అయితే ఓపెన్ చేయవలసి ఉంటుంది. ఈ పేజ్కి సంబంధించినటువంటి లింక్ అయితే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. అక్కడ జాయిన్ అయినట్టయితే మీకు ఈ లింక్ అనేది లభించడం జరుగుతుంది. దానిపైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీ యొక్క జిల్లా పేరుని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకున్నప్పుడు మీకు మీ సేవలో ఒక రిసిప్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీ దగ్గర మీ సేవ రిసిప్ట్ ఉన్నట్టయితే దీనిపైన క్లిక్ చేసుకొని అందులో అప్లికేషన్ నెంబర్ అని ఉంటుంది. ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేయగానే మీ యొక్క రేషన్ కార్డు స్టేటస్ అనేది మీకు తెలిసిపోతుంది. నేనైతే ఇక్కడ 4th ఆప్షన్ యూఐడి నెంబర్ అని చెప్పేసి ఉంది కదా, ఆధార్ కార్డు ద్వారా ఈ యొక్క స్టేటస్ని చూసుకోవాలి అనుకుంటున్నాను. కాబట్టి నేను ఆధార్ కార్డు నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ పైన క్లిక్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ ఉంది. దీనిపైన క్లిక్ చేయగానే నాకు సంబంధించినటువంటి రేషన్ కార్డు ఫుల్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్టయితే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ నా వైఫ్ పేరైతే ఉంది. అప్లికేషన్ స్టేటస్ చూసినట్టయితే నేను మీకు బ్లర్లో చూపిస్తున్నాను, పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయకూడదు కాబట్టి ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అప్రూవ్డ్ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది, మీరు గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ మెంబర్ స్టేటస్ కూడా అప్రూవ్ అని చెప్పేసి అయితే మనకి కనిపించడం జరుగుతుంది. ఈ రెండు స్టేటస్లు కనుక అప్రూవ్డ్ ఎవరికైతే ఉంటుందో ఈ విధంగా అప్రూవ్డ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పంపిణీ కార్యక్రమంలో ఆ జూలై 25వ తారీఖు నుండి ఆగస్టు 10 వరకు నిర్వహించేటటువంటి రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో భాగంగా మీకైతే కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మీ యొక్క స్టేటస్ను కూడా మీరు చెక్ చేసుకోండి. మీకు ఏ విధంగా స్టేటస్ వస్తుంది అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియో చాలామందికి ఉపయోగపడేటటువంటి వీడియో ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే విధంగా లైక్ అండ్ షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి యూస్ఫుల్ టాపిక్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు మీకోసం అందించడం జరుగుతుంది. మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.